మనల్ని ఏ స్థాయికి తీసుకెళ్ళిపోతుందో, ఎన్ని గొప్ప త్యాగాలు మన చేత చేయిస్తుందో, ఎంత గొప్పగా మనల్ని దేవునికి దగ్గర చేస్తుందో, ఎంత గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తుందో, ఎంత గొప్పగా మనల్ని బలపరుస్తుందో మనం అర్థం చేసుకుంటే, వినుట వలన విశ్వాసము కలిగింది. ఆ వినడం క్రీస్తును గూర్చిన మాట వలన మాత్రమే కలిగింది. అప్పుడు మనకు అర్థమవుతుంది విశ్వాసం గలవాడికి విశ్వాసం లేనివాడికి ఉన్నటువంటి వ్యత్యాసం ఎంత గొప్పది అని. విశ్వాసము గలవాడు నిబ్బరంగా ఉంటాడట, విశ్వాసం గలవాడు ధైర్యంగా ఉంటాడట, విశ్వాసం గలవాడు బలంగా ఉంటాడట. వాడు తొట్టిల్లడు. ఎందుకంటే అతని విశ్వాసం అతనికి ఆ శక్తినిస్తుంది, అతని విశ్వాసం అతనికి ఆ బలాన్ని ఇస్తుంది. ఇది ప్రపంచానికి కనబడదు, మన లోపలే ఉందో మనకే తెలుస్తుంది. మన లోపలే ఉందో ప్రపంచానికి తెలీదు. విశ్వాసివి అయితే ఆ విశ్వాసం యొక్క స్థాయి, శక్తి, బలం అది ఎంత ఉన్నతంగా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో, ఎన్ని గొప్ప కార్యాలు జరిగిస్తుందో అది నీకు మాత్రమే తెలుస్తుంది. నీ స్వీయ అనుభవాలలో దాని గురించి